హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని హైవేస్ ఉన్నాయి? ఏ హైవేని ఆనుకొని ఎక్కువగా బిజినెస్ జరుగుతోంది ఇప్పుడు? హైదరాబాద్‌లో చాలా రకాల హైవేస్ ఉన్నాయి. అంటే ప్రైమ్ హైవేస్ కనుక చూసుకుంటే అంటే ఎక్కువగా ఆర్గానిక్‌గా డెవలప్ అయ్యేది 2 హైవేస్ ఉంటాయండి ఎప్పుడు కూడా. ఒకటొచ్చేసి ముంబై హైవే ఎక్కువగా ఆర్గానిక్‌గా డెవలప్ అయితా ఉంటది. అంటే ఇక్కడ ఎటువంటి గవర్నమెంట్‌తో గాని, ప్రాజెక్ట్స్‌తో గాని డిసైడ్ చేయదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి నుంచి కనుక తీసుకుంటే అప్ టు ముత్తంగి ఇస్నాపూర్ వరకు తీసుకుంటే డెవలప్మెంట్ విపరీతంగా అయిపోయిందండి. సో ఇది ఆర్గానిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఆర్గానిక్ ఇన్ ద సెన్స్ అంటే ఎప్పుడైతే రెసిడెన్షియల్ యాక్టివిటీ పెరుగుతుందో సో ఆటోమేటిక్గా కమర్షియల్ ప్రాపర్టీస్ పెరిగిపోతూ ఉంటాయి, జనాలు పెరిగిపోతూ ఉంటారు, డిమాండ్ వచ్చేస్తూ ఉంటుంది, భూముల రేట్లు పెరుగుతూ ఉంటాయి బేసికల్గా. ఇది నెంబర్ 1 హైవే. నెంబర్ 2 హైవే ఆర్గానిక్ డెవలప్ అయ్యేది వచ్చేసి షాద్ నగర్ హైవే. అంటే NH44 ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది రోడ్డు. బిగ్గెస్ట్ హైవే ఇన్ ఇండియా. సో ఇలాంటి హైవే వచ్చేసి మనకు శంషాబాద్ నుంచి బెంగళూరు టువర్డ్స్ లీడ్ చేస్తుంది కాబట్టి ఆ రోడ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లాట్ మెనీ కంపెనీస్ అక్కడ వచ్చున్నాయండి. అంటే ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉంది. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది. 5000 ఎకర్స్లో ఎయిర్పోర్ట్ ఉందండి. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్ అంటే మనం గ్లోబల్గా తీసుకుంటే ఇది 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎయిర్పోర్ట్ అండి ఇది. సో అలాంటి ఒక ఎయిర్పోర్ట్ అక్కడ ఉండడం, తర్వాత PNG ఉంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, తర్వాత DLF ఉంది అక్కడ. చాలా రకాలుగా షాద్ నగర్ హైవే అనేది డెవలప్మెంట్ అయి ఉంది. శాంతి ఖానావనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా. సో ఒక్కసారి ఆల్మోస్ట్ ఒక 10,000 పీపుల్ మనం మెడిటేషన్ చేయడానికి ఉంది అక్కడ. అలాంటివన్నీ కూడా చాలా వచ్చి ఉన్నాయి అక్కడ, ఇప్పటికే ఉన్నాయి అండ్ రానున్న రోజుల్లో ఇంకా రాబోతున్నాయి. అంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇంకా 2 హైవేస్ కూడా ఉంటాయి మాట్లాడాలంటే. ఒకటి వచ్చేసి శ్రీశైలం హైవే అండ్ అదర్ వన్ ఈజ్ వరంగల్ హైవే. సో ఈ 2 హైవేస్ కూడా చాలా బూమ్ ఉంది అండ్ రీసెంట్ టైమ్స్లో వరంగల్ హైవే కూడా చాలా కిక్ ఆఫ్లో ఉంది. ఎందుకంటే మామూలు ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో గవర్నమెంట్, అప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వరంగల్ హైవే పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ ఎక్కడ ఉండే? వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో గోల్డెన్ ట్రయాంగిల్ ఉండే. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో వరంగల్ ఈజ్ ఆల్సో వరంగల్ హైవే ఈజ్ ఆల్సో ఏ గోల్డెన్ ట్రయాంగిల్ అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు అది గోల్డెన్ ట్రయాంగిల్ అవుతుంది అంటే RRR ఆల్రెడీ అలైన్మెంట్ అయిపోయింది, అంత ల్యాండ్ అక్విజిషన్ కూడా జరిగిపోయింది. సో ఎప్పుడైతే RRR ఒక్కసారి స్టార్ట్ అవుతుందో అంటే OR RRR మధ్యలో ఏదైతే రోడ్స్ ఉంటాయి చూసారా, కనెక్టింగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ట్రయాంగిల్. సో అక్కడ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వరంగల్ హైవే. అగైన్ శ్రీశైలం హైవే మాట్లాడితే ఫ్యూచర్ సిటీ మొన్నటి వరకు ఇంకా చాలా హడావిడి నడిచింది. గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చాలా తెలంగాణని నెక్స్ట్ లెవెల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఇదంతా చెప్తున్నారు, ఇదంతా జరిగే పనేనా? ఈ ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ అనుకున్నట్టు నిజంగా ఎస్టాబ్లిష్ అవుతుందా? అంటే అవుతుందండి. సో ఇప్పుడు మీరు ఒక్కోసారి కనుక ఫ్యూచర్ సిటీ వెళ్ళి చూస్తే ఆ రోజు ఎలా అయితే ఉందో హడావిడి, ఈ రోజు ఏముండదు. అవును. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ ఇంకేం లేదు. సో ల్యాండ్ అలాట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, రోడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 5 to 10 years ఆఫ్ ది టైమ్ అండి. ఈ రోజు ఏదో డెవలప్మెంట్ అయ్యి ఫ్యూచర్ సిటీ అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి ఏమీ లేదు. సో కనీసం ఇట్ విల్ టేక్ 5 to 10 years. అంటే ఇది లాంగ్ టర్మ్ విజన్ అండి ఫ్యూచర్ సిటీ అనేది. అయితే ఈ GHMC అనేది 150 వార్డుల నుంచి 300 వార్డులకు పెరిగింది. దీంతో ఇప్పుడు పెరిగిన ఏవైతే గ్రామ పంచాయతీస్ నుంచి వచ్చిన వార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అలైన్ అయ్యాయో, వాటన్నిటి ద్వారా మనకి రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా పెరుగుతుంది, పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు లాస్ట్ మొన్న చూస్తున్నట్టయితే GHMC విస్తరించారు. అంటే 27 మున్సిపాలిటీస్ని GHMCలో కలపడం జరిగింది. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వార్డ్స్ పెరుగుతూ ఉన్నాయి. వార్డ్స్ పెరగడం అంటే ఏంటంటే డీసెంట్రలైజేషన్ జరుగుతుంది అనమాట. డీసెంట్రలైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఉండే లొకాలిటీస్ ఏదైతే ఉంటాయి ఆ లొకాలిటీస్కి సపరేట్ బడ్జెట్ అలొకేట్ చేస్తారు. అంటే ఇది ఒక మంచి పరిణామం, అంటే మంచి సిచ్యువేషన్ అనమాట. ఎప్పుడైతే ఒక బడ్జెట్ ఎక్స్క్లూజివ్గా ఒక ఏరియాకి ఇస్తున్నారంటే ఆ బడ్జెట్ దానికోసమే వాడాలి. సో అంటే ఆ ఏరియా డెవలప్ అవుతుందని అర్థం. సో డెవలప్మెంట్ అవుతుందని అంటే డెఫినెట్గా అక్కడ ఉండే ప్రజలకి అది మంచిది అండ్ అదేవిధంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ల్యాండ్స్ పైన కూడా వాళ్ళకి రిటర్న్స్ అనేది వస్తాయి, భూముల రేట్స్ పెరుగుతూ ఉంటాయి, అద్భుతంగా ఉంటుందండి.